హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్ సోల్డ్. ఈరోజు నేను మీకు గోధుమ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా ఇన్స్టెంట్గా టేస్టీ అండ్ క్రిస్పీగా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ ఏది లేదు అనుకున్నప్పుడు, లేకపోతే సమ్మర్ వచ్చేసింది చపాతీలు తినలేము అనుకున్నప్పుడు ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు మీరు. ఇది కరెక్ట్గా 10 నిమిషాలు టైం పడుతుందండి కలుపుకొని తయారు చేసుకోవడానికి. సో స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఫాలో అయిపోండి. ఎంతో టేస్టీ అయిన దోశల్ని మీరు కూడా తినొచ్చు. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు ఏవో చూద్దాము. 1/2 కప్పు బియ్యం పిండి, చిటికెడు వంట సోడా, 1 కప్పు గోధుమ పిండి, 1 ఉల్లిపాయ అండ్ 1 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగైతే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇందులోకి ఈ 1 కప్ గోధుమ పిండి అయితే వేసుకుందాము. ఇది 100 గ్రామ్స్ అయితే ఉంది గోధుమ పిండి. అండ్ ఇందులోకి ఒక 60 గ్రామ్స్ బియ్యం పిండిని అయితే వేసుకుందాము. ఇదే పిండిలోకి ఒక చిటికెడు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం కొంచెం నీళ్ళు అనేది వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోండి. ఎక్కడ కూడా గడ్డలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. ఇలా చేత్తో కలుపుకుంటేనే ఎక్కడ ఉండనేదే లేకుండా పిండి మంచి చక్కటి బ్యాటర్లోకి అయితే వస్తుంది. సో చూడండి, కొంచెం కొంచెం నీళ్ళు అనేది వేసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా బొటన వేలితో ఇలా పిండిని నలిపారనుకోండి, బాగా చక్కగా మంచి టెక్స్చర్లోకి అయితే వస్తుందన్నమాట. పిండిని కలిపిన తర్వాత ఒక 5 నిమిషాలు అయితే పక్కకైతే పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ అయితే పెట్టుకోండి. బాగా వేడైన తర్వాత కొంచెం ఇలా నీళ్లు చిలకరించుకొని పిండి అనేది మనం దోశకి ఎట్లా అయితే వేసుకొని రౌండ్గా తిప్పుకుంటామో అలాగే దోశను ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి. ఇది నాన్ స్టిక్ పైన వేసుకుంటేనే ఈ దోశలు వస్తాయి. రావుగా ఉండే ఇనుప పెనం పైన అయితే ఈ దోశలు అస్సలు రావు. దోశ ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత ఇందులోకి మనము నూనె అనేది వేసుకుందాము దోశ చుట్టూరా. ఇది మీడియం ఫ్లేమ్ మీద కాకుండా హై ఫ్లేమ్ మీద పెట్టి దోశ చేసుకుంటే మంచి క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తాయి. లో ఫ్లేమ్ పైన చేసుకున్నారనుకోండి గట్టిగా అట్టలట్టలుగా ఉంటుంది దోశ అనేది, అంత టేస్టీగా అయితే ఉండదు. ఇప్పుడు రెండో సైడ్ అయితే తిప్పుకుందాము. సో చూసారా, మంచి చక్కటి కలర్ అయితే వచ్చింది కదా. రెండో వైపుకి తిప్పుకున్న తర్వాత కూడా నూనె అనేది వేసుకోవాలి. చూసారా, మీకు నచ్చితే ఇలా ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు దోశలోకి. నచ్చకపోతే కంప్లీట్గా స్కిప్ చేసేయండి. సో చూసారా, ఎంతో టేస్టీ అండ్ ఇన్స్టెంట్ గోధుమ దోశ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇలా సపరేట్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఈ గోధుమ దోశను నేను పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నాను. మనం కలుపుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలాగే నేను ముందుగా చూపించిన విధంగానే ఇలా వేసేసుకొని ఇలా గుండ్రంగా తిప్పేసుకున్నారనుకోండి, ఎంతో టేస్టీ అయిన దోశల్ని మనం ఎంతో క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు రెండో వైపు కూడా చక్కగా తిప్పేసుకుందాము. దోశ వేసుకున్నప్పుడు దోశకి ఎలా అయితే చిన్న చిన్న రంధ్రాలు అయితే ఉంటాయో అలాగే ఉంది చూసారా ఈ దోశకు కూడా. సో ఏ మాత్రం మన నార్మల్ దోశకి అయితే తీసిపోదండి. సో చూసారు కదా, ఇలాగే వేసుకొని ఈ దోశను కూడా ఇట్లాగే ప్లేట్లోకి సపరేట్గా అయితే సర్వ్ చేసుకుందాము. అండ్ ఈ దోశలోకి ఇంకో పర్ఫెక్ట్ కాంబినేషన్ వచ్చేసి మామిడికాయ పచ్చడి అండి. తురిమిన మామిడికాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గోధుమ దోశలోకి. ఈ పచ్చడితో మీరు ఈ గోధుమ దోశని ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారనమాట, అంత టేస్టీగా ఉంటాయి. ఒక మంచి ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూసారు కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్ సోల్డ్. అండ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, 19% ఆఫ్ ద పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు. మిగిలిన పర్సెంట్ అంతా కూడా అసలు అన్సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి అండ్ కుదిరితే షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.